ముడుచుకుని మూసుకుంటాయి. ఎముకలు ఇంకా మృదువుగానే ఉన్నా పూర్తిగా రూపం దాల్చుతాయి. బిడ్డ బలంగా తన్నడం కదలడం చేయవచ్చు. 36వ వారంకి వచ్చేసరికి బిడ్డ ఎముకలు గట్టి పడతాయి, కానీ తల ఎముకలు మాత్రం మృదువుగానే ఉంటాయి. దీంతో బిడ్డ ప్రసవ సమయంలో సులభంగా బయటకు రావచ్చు. ఈ సమయానికి బిడ్డ తలను కిందకు తిప్పి పుడటానికి సిద్ధమవుతుంది. 3వ త్రైమాసికం చివర్లో బిడ్డ యొక్క అన్ని అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. బిడ్డ కిందికి దిగిపోతుంది, ఎప్పుడైనా పుడటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మకు కొంత అసౌకర్యం కలగవచ్చు, ఎందుకంటే బిడ్డ పెద్దదవుతున్న కొద్దీ గర్భాశయం ఒత్తిడి పెంచుతుంది. ఈ సమయంలో కనిపించే మార్పులు ఊపిరి సరిగ్గా పడకపోవడం, ఛాతీలో మంట, పాదాలు వేళ్ళు ముఖం ఉబ్బడం, స్తనాల్లో నొప్పి లేదా కొద్దిగా పాలు రావడం, పొట్ట నొక్కిన చోట బయటికి రావడం, నిద్ర బాగా రాకపోవడం, మలద్వారవాపు తప్పుడు ప్రసవ నొప్పులు, మరియు నిజమైన ప్రసవ నొప్పులు.